అరే కొనేటోడుంటే అమ్మేటోడు ఆకాశాన్ని ఆయన నమ్ముతాడు, నమ్మేటోడుంటే నాకుడు కూడా నాటు వైద్యమే అని చెప్పుకుంటారు మనోళ్ళు. జర్రంతా ఆశ్రయ్యేటోళ్ళుంటే చాలు రోజుకొక మంత్రగాడు పూటకొక బాబాలు పుట్టుకొస్తారు. తొక్కుడు బాబా, తన్నుడు బాబా, విభూతి బాబా, బొందల బాబా, బోడిగ బాబా, మన్ను బాబా, మశానం బాబా, ఈ బాబా ఆ బాబా అని రాత్రికి రాత్రి ఏషం గట్టి మందిరం ముంచే బాబాలల్లా ఇగో ఈడొకడు తేలిండు. ఇగో ఇయ్యాల రేపు బాబాలు ఎట్లున్నారులా మొత్తం అందరికి నీతులు చెప్పుడు సాటుంగా పోయి ఆడి ఊరగల ఆగం ఆగం గలీజు పనులు చేసుడు. ఇక ఈ ముచ్చట్లు అట్లిట్లా ఏ నుంచి అన్న బయట పడితే ఇక చక్కగా జైలుకు పోవుడు. ఇప్పుడు మొత్తం దేశంలో ఇదే నడుస్తుంది కదా. అందుకే ఇగో వీడు ఒకడు వీళ్ళందరు జుట్లకే లేలినట్టు ఏం చేస్తుండో చూడురి. సామి లెక్కుండి సాటుంగా పనులు చేసినందుకు నేటుంగానే చేద్దామని ఉపాయం చేసిండు. ఇక చూడురిగా ఇదంతా మన పక్కపంటున్న రాష్ట్రంలో కడప జిల్లాల పొద్దుటూరు కాడ జరిగిన ముచ్చట. ఇగో గాన్నే ఇగో ఈ బాబా తయారైండు. అన్ని రోగాలను నొప్పులను పోగొడతారంటే ఇగో గిట్ల జనం వచ్చిర్రు. ఇగో ఈ బాబా సార్ ఏం చేస్తాడో చూడురి. ఓరయ్యా ఇంకెంతసేపు పట్టుకుంటావురా వారి నీ బాబాతనం సల్లగుండా. ఇంకా మీ అయ్య దేవుడు దిగుతాడా నీ కిందికి. అగో నవ్వుతున్నవేంద్రా నాయన. అరే ఈ గాజులను చూడు ఎట్లా పట్టుకుంటాడో. నీ అందానికి అది ఒక్కటే తక్కువ అయింది. చల్ చేదుల్ని ఈ ఊగుడేంద్రా వారి ఇజ్జత్ ఉన్నాదిరా. ఇందరు దేవుళ్ళ ముచ్చట్లిన్నాము కానీ ఇట్లా ఊగుడు చెప్పిన దేవుడు అయితే లేడరా వారి. ఏడ నేర్చిండో ఏందో బొరి ఇద్దెలు చూసి రానుల్లా దేవుడా అని మొక్కదందుకైతే ఏం చేస్తున్నారో చూసి రాగ చూడురి. చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎంత ఇగురంగా చూస్తున్నారో. ఇంకెంతసేపు ఊగుతావురా భాడియే. అగోరు గిదేం పాడు పని రా. ఆమె చేసుకున్నాడైనా పెట్టుకున్నాడో లేదో ముద్దు చూస్తాను రానుల్లా ఎంత పని చేస్తుండో. ముద్దే పెట్టుకుంటాండి గాడిదిగాడు. గిదేం రోగం బాగు చేసుర్రా వారి. అమాయకులుంటే ఏమైనా చేసేటట్టున్నారు కదరా. అరే ఇంకెంతసేపు పెడతావు రా పెండనో రోడా నీ నోట్ల పురుగులు వడా. ఇడుగురా ఆ పోరిని ఏం తెలవక వచ్చినట్టున్నది. కట్టుకున్న దాన్ని పట్టుకున్నట్టే పట్టుకుంటాను వీని చేతులకు జట్టలు బుట్ట. అరే నవ్వుతావేంద్రా ఓ దిక్కు తిడుతా అంటే నీ అవులా బాబాగా నవ్వుతానవేంద్రా. నవ్విన కాడికి చాలు ఇడుగురా వారి నీ నాశనం గాని ఇడుగురా. అగో పక్క పొంటోళ్ళని చూడు సినిమాలో చూసినట్టే చూస్తున్నారు. అరే జర సినిమాలన్న గీసోంటి ఏంటో మస్తు తిట్టుకుంటాం కానీ వీళ్ళు చూడు ఎట్లా చూస్తున్నారు వీళ్ళు ఎగురం పాడుగాను. ఇగో గీ అవ్వ చూడు ఆ పోరో దిక్కు ఏడుస్తుంటే ఏ ఊరని అడుగుతాంది. అంటే చూడుర్రి దయ్యం పోతుంది అనుకుంటారు రా మాయకులు. గీసోటి మనసులు ఉన్నారు కాబట్టి వీని అసొంటోళ్ళు ఆటలు ఆడుతున్నాయి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. అయినా వీని చూస్తే ఏమనిపిస్తుందిలా దొరికితే ఇయ్యరమయ్యర దోముకుంటా ఎందుకట్లా చూస్తుర్రా అనిపిస్తుంది కదా. అక్కడున్న చదువుకున్న పోరగాళ్ళు కూడా ఊకోలే ఆ పోరిని నిడిపించి 4-5 అందుకున్నారు. ఇక చూడుని చూస్తున్నారులా ఓ దిక్కు వాళ్ళు దాంతనే ఉన్నారు. ఇగో ఇక్కడ ఎవడో కాళ్ళు ఎట్లా మొక్కుతున్నాడో చూడురి. ఇగో గిట్లయ్యే వరకు వీని బాగోతాం అంతా బయటపడ్డది. అసలు కథ ఏంటంటే వీడు పిచ్చోడట. ఏదేదో పిచ్చి మాట్లాడుతుంటే ఇగో 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 గిట్ల బండి మీద పోతాడు చూడు. ఇగో ఈయనే ఈ గ్రో నేర్పిండట. వీనికి తీసుకొచ్చి గిట్ల చెట్ల కింద కూర్చుండబెట్టి అగో పెద్ద పాటి ఉండి ఒకటి చేయించుకొచ్చి ఇట్లా ఉపాయాలు చేసిండు. అంటే చూడురు వీని ఉపాయం. ఇక వీని బాబాగా ఇక్కడ కూర్చుని పెట్టి మస్తుగా డబ్బులు నొక్కేద్దామని వీని ఇగురం పాడుగాని ఎంత సెటప్ చేసిండు. ఇక ఆఖరికి పోలీసు వాళ్ళని పిలిచి వీరు భాగవతం అంతా చెప్పి కేసు పెట్టిరట. ఆయనతో పోలీసులు తీసుకుపోయి ఇట్లా కోర్టులో చెప్తే ఇక జడ్జి సార్ వీని రిమాండ్ కు రాసి పంపిండు. అగ చూడుర్రి కోర్టు కాడ నోట్లేలు పెట్టుకుని ఎట్టున్నాడు అమాయకుని లెక్క. విన్నారు కదా ఇదంతా ముచ్చట. మీకు కూడా గిట్ల ఎవడన్నా కనిపించినా చెప్పినా కూడా చెప్పు అందుకొని కొట్టుర్రి. గిసోడు దొంగ బాబాల ముచ్చట్లు అస్సలు నమ్మకుర్రి.